నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి, కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ఇందులో 3 సోమవారాలు అయిపోయాయి. చివరి సోమవారం మిగిలింది. ఈ 3 వారాలు చేయలేని వాళ్ళు ఈ చివరి సోమవారం రోజు ఏం చేస్తే మనకున్న కష్టాలన్నీ దూరమై ఐశ్వర్యవంతులు అవుతారో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, కార్తీక మాసం శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసం. సరే, చివరికి వచ్చేసాం. ఇప్పుడు 3 సోమవారాలు అయిపోయి, కార్తీక సోమవారాలు. ఆ 3 సోమవారాలు చేసుకోలేని వాళ్ళు చివరిగా ఈ కార్తీక సోమవారం రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే, ఎలాంటి పూజలు చేస్తే వాళ్ళకున్న కష్టాలన్నీ దూరమై ఐశ్వర్యవంతులు అవుతారో తెలియజేయండి సార్. తప్పకుండానండి వెంకటేష్ గారు. అసలు ఈ కార్తీక మాసం అంటేనే పుణ్యం సంపాదించుకునేటువంటి మాసం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, పుణ్యం అని అంటే ఏదో గుట్టలుగా సంపాదించుకుంటామని అనుకుంటుంటారు ఈ పూజలు చేయడం వల్ల. కానీ వాస్తవాన్ని గమనించుకుంటే నిజంగా పుణ్యం చేసుకోవడానికి మార్గాలు ఏర్పడతాయి. అంటే ఏం జరుగుతుంది అంటే, ఉన్న నిజము చెప్పాలి, శాస్త్ర ప్రకారము కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పాలి అని అంటే, ఈ శివారాధన ఫలితం వల్ల గత జన్మ కర్మ దోషాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క త్రినేత్రుడి నేత్రజ్వాలలో మన్మధుడు గనక దహనమైపోయి బూడిదగా మిగిలిపోయినట్టుగా ఆ యొక్క మన గత జన్మ కర్మదోషాలన్నీ శివానుగ్రహం, ఆగ్రహం చేత బూడిదైతే మనకు అనుగ్రహించి మన కర్మదోషాలని పాపాలని బూడిద చేస్తాడు. తర్వాత జరిగేటువంటి మార్పు ఏంటంటే, పుణ్యం ఎలా వస్తుంది అనంటే, పుణ్యం సంపాదించుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఏ పని చేస్తే మంచి, ఏ పని చేస్తే చెడు, ఎవరికి ఎటువంటి సహాయాలు చేస్తే, ఎటువంటి దానాలు చేస్తే మంచి జరుగుతుందనే విచక్షణ కలిగి మంచి పనుల వైపు మానవుడి యొక్క మేధస్సు వెళుతుంది. ఆలోచనలు, బుద్ధి అన్నీ మంచి పనులు చేసుకుంటూ వెళ్తాడు. ఆ విధంగా పుణ్యం వస్తుంది తప్ప మనం ఇది చేయడం వల్ల పుణ్యం రాదు. పుణ్యం చేసుకునే మార్గాలు మనకు కలుగుతాయి. ఆ విధంగా మనిషి పునీతుడు అవుతాడు. తద్వారా వాడి జీవితం ఆ చెప్పినటువంటి విధానాన్ని అనుసరించినటువంటి వాళ్ళ జీవితంలో ప్రశాంతత వస్తుంది, కుటుంబం సంతోషంగా ఉంటారు. ఇవి పుణ్యం వల్ల కలిగేటువంటివి. కాబట్టి ఈ కార్తీక మాసం అనేక మాసాల్లో వ్రతాలు, పూజలు, అభిషేకాలు, హోమాలు, నోములు ఇలా ఆచరించేవి కొన్ని ఉన్న మాసాలైతే, కేవలం గత జన్మ కర్మదోషాలు, పాపాలు తొలగిపోవడానికి పెట్టబడినటువంటి మాసముగా ఈ కార్తీక మాసం ప్రసిద్ధికెక్కింది. కాబట్టి కార్తీక మాసమిగా ఇప్పటి వరకు చాలామంది అనేక రకాలుగా ఈశ్వరుని ఆరాధన చేసుకుందాం అనుకుని బిజీ స్కెడ్యూల్ ఉండి చేయలేని వాళ్ళకి ఈ కార్తీక ఆఖరి సోమవారం ఒక వరం. తర్వాత చాలామంది ఈ కార్తీక సోమవారం అప్పుడే అయిపోతుందా, ఈశ్వరుని ఎన్నో విధాలుగా చేసుకున్నాం, 1వ సోమవారం, 2వ సోమవారం, 3వ సోమవారం, అసలు సోమవారాలే కాకుండా ప్రతిరోజు ఈశ్వరుని ఇలా ఆరాధన చేసుకోవాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకంగా చేసుకొని ఉండి ఇంకా చేసుకోవాలి, ఇంకా ఈశ్వరుని అనుగ్రహం పొందాలని పరితపించే వాళ్ళు ఈ సోమవారం రోజున ఈ కొన్ని ఈశ్వర అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని ఆ ఈశ్వరునికి అర్పిస్తే ఆ ఈశ్వరుడు మనకు ప్రాణదాతగా ఉంటాడు. ఈ కార్తీక ఆఖరి 4వ సోమవారం రోజున ప్రాణదాతగా ఉండవయ్యా అనే భావంతో ఈశ్వరుని ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే వెంకటేష్ గారు, మీకైనా నాకైనా ప్రపంచానికైనా ప్రాణమే కదా ముఖ్యం. ఈ ప్రాణం ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతాం కదా. మరి ఈ ప్రాణమే మనకు ప్రసాదింపచేసే ఆపద సమయంలో మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రాణాన్ని కాపాడగలిగే పుణ్యాన్ని ఈ 4వ కార్తీక సోమవారం రోజున ఎలా పొందాలో మనం ఈ యొక్క కార్యక్రమంలో తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం 4వ సోమవారం రోజున బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 4 గంటల నుంచి సూర్యోదయం వరకు కూడా శివ పరివార చిత్రపటానికి పుష్పమాల వేసి అక్కడ అభిషేకం చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పబడే విధంగా అభిషేకం చేసుకోవచ్చు. ఎలా
ఆ యొక్క చిత్రపటం ముందు అష్టదళ పద్మం వేసి ఇరువైపులా ఆవునేతితో దీపారాధన చేసి లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఆ అష్టదళ పద్మము మీద చక్కగా పసుపు కుంకుమ రంగరించి తరువాత దాని మీద 2 తమలపాకులు, దాని మీద ఒక గిన్నె లాంటిది ఏదన్నా బోర్లు ఇచ్చి ఆ గిన్నె మీద 3 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద శివలింగం పెట్టి ఆ రోజున అంతకు ముందు కంటే రోజున దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ద్రవ్యములతో ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఆ ద్రవ్యములతో శివాయ నమః శివాయ నమః శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. అభిషేకం చేసే ఓపిక లేని వాళ్ళు ఆ చిత్రపటం ముందర అభిషేకం చేసే ఓపిక ఉన్న వాళ్ళు అభిషేకం చేసిన తర్వాత, అభిషేకం చేయలేని వాళ్ళు ఆ చిత్రపటం ముందర చక్కగా శివపరివారం దగ్గర ఆ యొక్క బిల్వదళములతో కానీ శివ అష్టోత్తరంతో అర్చన చేయాలి. వివిధ పుష్పాలతో, అష్టపుష్పాలతో, మల్లెపూలు, మల్లికా పుష్పములు, చామంతి పూలు, ఇలా 8 రకాలైనటువంటి పుష్పములతో దొరికేటువంటి అర్చన చేస్తే చాలా సంతోషిస్తాడట ఈశ్వరుడు. అప్పుడు శివ సహస్రనామ పారాయణం చేసి అష్టోత్తర పూజ చేయాలి. పుష్పాల 8 రకాల పుష్పాలతో. ఇక ఆ అరుణోదయ కాలం అంటే 6:14 అలా సూర్యోదయం అవుతుంది. దానికంటే ముందు 48 నిమిషాల కాలంలో తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన, అష్టదళ పద్మం వేసి అక్కడ ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేకపోతే కనీసం విష్ణు అష్టోత్తరం 3 సార్లు కానీ పారాయణం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. లేదు ఉపవాసం లేని వాళ్ళంటే 12 లేదా 1 గంట కల్లా భోజనం చేయండి. ఎందుకనంటే సూర్యాస్తమయ సమయానికి మధ్యలో ఆ భుజించిన ఆహారం జీర్ణమైపోవాలి. ఉపవాసం ఉంటే ది బెస్ట్. 5 గంటలకల్లా మళ్ళీ స్నానకృత్యాదులు తీర్చుకొని 5:30కి సూర్యాస్తమయం అయిపోతుంది. ఆ సూర్యాస్తమయానికల్లా దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో చక్కగా ప్రాణం ప్రదాత అని చెప్పాను కదా, ఆ యొక్క నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి శివాలయంలో చేరుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క ఆదివారం అమావాస్య సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రాణంతో సమానమైనటువంటి వస్తువుతో అభిషేకం చేయాలని చెప్పాను కదా, దీనికి ఒక వివరణ ఇస్తాను. అన్నముతో అభిషేకం చేయాలి. ఎందుకు కూడా తెలియచేస్తాను. కృతయుగే అస్థిగత ప్రాణ, త్రేతాయుగే నరగత ప్రాణ, ద్వాపరయుగే మాంసగత ప్రాణ, కలియుగే అన్నగత ప్రాణ. అంటే మానవులకి కృతయుగంలో ఎలా ఉండిందంటే ఎముకలు ఉన్నంత వరకు కూడా వాళ్ళు జీవించున్నారట. మరి ఎముకలు నశించిపోవు కదా, 1000 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికీ తవ్విన 1000 సంవత్సరాల కిందట ఎముకలు అంటే ఆ కాలంలో 1000 సంవత్సరాలు జీవించారట. త్రేతాయుగే నరగత ప్రాణ అనగా ఈ నరములు పనిచేస్తున్నంత వరకు వాళ్ళ జీవితం అంటే 100 సంవత్సరాలు వరకు, మ్యాక్సిమం 1000 సంవత్సరాలు బ్రతికారు. ద్వాపరయుగే చర్మగత ప్రాణ, ఈ చర్మం ఉన్నంత వరకు కూడా ద్వాపరయుగంలో బ్రతికారట, అంటే 100 సంవత్సరాలు. కలియుగే అన్నగత ప్రాణ, ఈ కలియుగంలో అన్నం మీదనే మన ప్రాణం ఉంటుంది. అంటే మనం ఆకలి వేసినప్పుడు ఎన్ని బిస్కెట్లు, ఎన్ని బ్రెడ్లు, ఎన్ని తిన్నా, ఎంత ఫాస్ట్ ఫుడ్ తిన్నా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. అలాగే ఈ యొక్క మానవ జన్మ ఉత్పత్తి కూడా అన్నములోనే ఉంటుంది. అంటే ఏ తండ్రి తల్లిదండ్రుల కడుపులో పుట్టాలో నిర్ణయించుకున్నటువంటి ఆ యొక్క ఆత్మ ఆ పురుషుడు తినే అన్నంలో ప్రవేశిస్తుంది. ఆ అన్నము గుండా పురుషుడి శరీరంలో ప్రవేశించి కణములలో చేరి ఆ కణములలో స్త్రీ గర్భంలో ప్రవేశం చేసి ఆ అండాశయముకి ఫలదీకరణం చెంది అప్పుడు మానవ జన్మ ఎత్తుతారు. అంటే అన్నము ద్వారానే జననం జరుగుతుంది కదా, అన్నము తింటేనే మనిషి ప్రాణం నిలుస్తుంది కదా. కాబట్టి మనకు అనేక యుగాల్లో గనక మనం చూసుకున్నట్లయితే వెంకటేష్ గారు, మనకి ఈ మధ్య చూసుకుంటే శ్రీకాళహస్తిలో తిన్నడు కంటికి కన్ను పెట్టడం ద్వారా మోక్షాన్ని ప్రసాదం, విక్రమాదిత్యుడు తన శిరస్సును ఖండించి అమ్మవారికి అర్పించడం ద్వారా మళ్ళీ గొప్ప అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. అలాగే విష్ణు భగవానుడు కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘాట్లో 1000 తామర పుష్పాలతో పూజ చేసి ఒక పుష్పం తక్కువ అవడం వల్ల ఒక కన్నుని పుష్పంగా సమర్పించడం ద్వారా సుదర్శన చక్రాన్ని పొందగలిగాడు.
త్రిపురాసురులు కూడా ఒక కన్నుని సమర్పించడం ద్వారా శివుని ద్వారా వరాలు పొందగలిగారు. కాబట్టి మానవులం కలియుగంలో మరి ఎలా మనము ప్రాణదాతగా మనం కొలవాలి, ప్రాణదాత ఎలా మనకు ఈశ్వరుడు అనుగ్రహించాలి అని అంటే అన్నముతో అభిషేకం చేయాలి. అన్నాభిషేకం. కాబట్టి ప్రెషర్ కుక్కర్లో కనుక వేస్తే ముద్దగా అవుతుంది. కాబట్టి అన్నాన్ని గంజి వార్చినట్లయితే పుల్లలుగా ఉంటుంది. గోరువెచ్చగా ఉండాలి, ఉడుకుడుకుగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నముని తీసుకొని ఇలా చేతిలో తీసుకొని ఇలా ధారగా బియ్యాన్ని పట్టుకొని ఇలా ధారగా పోస్తే ఎలా వస్తుందో అలా అన్నముని చేతిలో తీసుకొని ఈ 5:30 నుంచి 6:30 మధ్య కాలంలో ఆ యొక్క సంధ్యా సమయంలో శివ 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 శివాయ నమః అనుకుంటూ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికి కానీ, లేకపోతే దేవాలయం బయట ఉన్నటువంటి శివలింగానికి కానీ, లేదా మీ ఇంట్లో పెట్టుకున్నటువంటి శివలింగానికి కానీ అభిషేకము చేసుకోవాలి. చేసి ఆ యొక్క అన్నము అంతా కూడా మీ కుటుంబ సభ్యులు నైవేద్యంగా భుజించవచ్చు. ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి భుజించవచ్చు. ఎందుకంటే ఏకాదశి రోజున కూడా ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజున భుజించాలి. ఏకాదశి ఉపవాసం లేని వాళ్ళు కూడా ఆ రోజు భుజించవచ్చు. ఆ విధంగా ఆ శివాభిషేకం చేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా అందరూ తీసుకున్నట్లయితే మన ప్రాణముతో సమానమైన, ఎందుకంటే ఈశ్వరుని యొక్క శక్తి ఎటువంటిదంటే మనం మారేడు దళాలతో అర్చన చేస్తే ఎందుకు చేస్తున్నాము? లక్ష్మీ స్వరూపం, ధనము కావాలనే కోరికతో మారేడు దళాలతో అర్చన చేస్తాం. కాబట్టి మనకు అచిరకాలంలోనే ధనవంతులమవుతాం. కాబట్టి ఏది కావాలని చెప్పి ఆ యొక్క ద్రవ్యముతో గనక అభిషేకం చేస్తే 100 రెట్ల ఫలితాన్ని మనకిస్తాడు. మన ప్రాణంతో సమానంగా ప్రాణం ఆ యొక్క అన్నము ద్వారానే మనం పుట్టాము. కాబట్టి మన పుట్టుకకు కారణమైనటువంటి అన్నాన్ని గనక అభిషేకంగా ఆ ఈశ్వరునికి ద్రవ్యంగా వినియోగించినట్లయితే మనకు ప్రాణదాతగా మిగులుతాడు. ఇది అనుభవిస్తే తప్ప తెలియదు. ఆపద సమయంలో 1 సెకండ్ తప్పిందనంటే మన ప్రాణాలు పోయేటివిరా, కానీ మనం రక్షించబడ్డం ఏ పుణ్యము అని అంటారు కదా. ఈ ఆఖరి కార్తీక సోమవారం రోజున ఏ వ్యక్తి అయితే అన్నాభిషేకం చేసుకుంటాడో అతనికి జీవము, అతని యొక్క ఆయుష్లో కొంత భాగము పెరుగుతుంది. కాబట్టి అకాల మరణాలు, గండ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా శివానుగ్రహం వలన మృత్యుంజయత్వం సిద్ధిస్తుంది. ఈ 4వ ఆఖరి కార్తీక ధర్మార్థ కామ్య మోక్షాలు 4 ఉన్నాయి కదా. అలాగే 4 రకాలుగా ఉన్నప్పుడు మనిషి నిలబడాలంటే ఆఖరిదైనటువంటి ప్రాణము నిలబడాలి. కాబట్టి ఈ అన్నముతో అభిషేకము ఆ ఆఖరి కార్తీక సోమవారం రోజున చేయడం ద్వారా వాళ్ళకి కుటుంబ సభ్యులందరూ ప్రాణములతో ఎక్కువ కాలము జీవించడానికి, ఆపద సమయంలో గండ దోషముల వలన అపమృత్యు భయాలు తొలగి వాళ్ళు చిరంజీవులుగా మిగలడానికి ఆ యొక్క పుణ్యము సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. చాలా బాగా తెలియజేశారు గురుగారు. చివరి సోమవారం రోజు అటు ఉదయము ఇటు సాయంత్రం చేయాల్సిన పూజా విధానం, మనల్ని మనం రక్షించుకోవడానికి, శివుడి అనుగ్రహం పొందడానికి చేయాల్సిన పూజా విధానం చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.